ఏందిరా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి దిక్కులు లెక్క పెట్టుకుంటారు? అడుగుతాను కదా చెప్పు, ఎందుకు నోట్లో మట్టి పెట్టలు పెట్టుకున్నట్టు గట్ల చూస్తాను? నువ్వు చెప్తేందే నీకేం పుట్టింది? ఏమన్నా నువ్వు మౌనవ్రత ఇట్లా పెట్టావా అనే ఉప్పు చెప్పాలదానా? మీ భద్రుడు సల్లగుండా ఉదికి నేను అడుగుతా ఉంటే ఉరుకుంటా మీర మీద నిలబడతారేంద్రా? చెప్పుర్రి అసలు ఏమైంది? నన్ను ఎందుకు వినిపించారు? ఆయన తెచ్చిన కూర అంట నేను మాయం చేసిందట. పొద్దుగా సంధి గద్దె మీద ఉండి ఎటు పడితే అటు మాట్లాడుతాను. నన్ను మాట్లాడకపోతే నిన్ను మీట్లేసి కూర్చోబెట్టమంటావానే? నువ్వు చేసిన చక్కదనాల పని అని ఇంకా చిక్కటి మాటలు మాట్లాడతానవా? చిక్కటి మాటలో పల్సటి మాటలో మాట్లాడుతుంది కానీ నన్ను ఎందుకు వినిపించారో చెప్తారా? చెప్పులు వేసుకుని పోవన్నా చెప్పురి మరి. ఎరిగేసిన కుక్క కొరినట్టు ఊకే ఒరుడు కాదు, చిన్న పాప అడుగుతాను కదా చెప్పు. ఇక బూలొచ్చి ఎర్రిలేసింది గిరిలేసింది అన్నామనుకో మరి చెట్టుకు ఊగులాట తిత్తా. ఏమనుకుంటానవా గొర్రె ముద్దుదానా? ఊకున్న కొద్దీ మిద్దెలు ఎక్కుతానమైందే. గిదనే చిన్న బాపు ఈ కప్ప ముద్దంతో గోస కూత ఎల్లనియాడు గీత దాటనియాడు. అట్టి కళ్ళు లొట్టిగా తయారైండే. నేను కళ్ళు లొట్టిగా అయితే నువ్వు బంగారంతో నిండిన బీరో అనే ఏంట్రా ఏంటి గొడవ? నీ అవ్వని నిన్ను చెప్పమంటే చింతకాయలల్లా చిక్కుడు గింజలు వెళ్ళి అన్నట్టే చెప్తానమైందే. అరే నీ మాటలలో నా ఏగోలోట నాకు ముచ్చట చెప్పురా అంటే మీకు మీరే ముచ్చట పెట్టుకుంటారు ఏంద్రా? ముచ్చటేం లేదు చిన్న బాబు, ఈ సందువల్లంతో నేను సంసారం చేయదలుచుకోలే. ఎల్లకాలం ఎల్లమ్మ కొలుపంటే నాతోటి కాదిగా. పేర్లు కొరుకుతున్నాయి అని నెత్తిని కొరికించుకుంటావు బిడ్డ. పెళ్ళ మూడన్నాక ఎన్నో కయ్యాలత్తాయి, అట్లా అని కట్టుకున్నాను కాదంటావు బిడ్డ. ఇక ఏం చేయమంటావు నన్ను? పట్టుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం. మిగలనిత్తలేడు ఆడితే మిగలనిత్తలేడు. ఇక ఏం చేయాలి నేను? ఇగో గిసుంటి మాటలు మాట్లాడితేనే ఉడుకుడుకు నూనె నీ మీద గుమ్మరి బుద్ధి అవుతుంది నాకు. నీకు గంత ముక్కుల కత్తే నాతోటి సంసారం చేయకు, అన్నిటి పెట్టిపో. నేను అండుకొని తింటా. నీ బొంద మరి నేను నీకు అంత అక్క రాకుండా అయితే ఇడుపుకైతవి ఇడికెళ్ళి పోతా ఇష్టపెట్టి. అయ్యో చూసిన ఆశిన బాపు రాను మస్తు అధ్వానం అవుతాడు ఊకుంటా అంటే. నిన్నేమంటానే? నన్ను లంగం చేస్తాను. ఉన్నప్పుడు ఊరంతూ లేనప్పుడు నావంతా. అరే మీ లొలువై దేవుని గుళ్ళ పడగదరా, నన్ను పిలిచి మీకు మీరు లొలెట్టుకుంటారేంద్రా? ఈత మాత్రానికి నన్నెందుకు పిలిచిర్రా? అడ్డమైన చెప్పడు గాని నేనే చెప్తా చిన్న బాపు. మరి ఈ చెప్పుడు అప్పటిసని చెప్తే అవునే. అరే నువ్వు ఆగరాదురా, చెప్పని ఎవు నొయ్యనియవు, చెప్పేదానికి పుల్ల పెడతావు. మరి నువ్వని చెప్పు. నేను చెప్పా అది చెప్తా అంటాను కదా, దాన్నే చెప్పువాను. మరి ఎందుకురా ఇయ్యానికత్తే కయ్యానికత్తావు? ఊకో నువ్వు చెప్పు బిడ్డ, నువ్వు చెప్పు. అయితే పొద్దుగాల ఏమైందంటే చిన్న బాపు ఈ కప్పముతోడు ఎటో పోయొచ్చిండు. ఈయన కడుపు చల్లగుండా అడగంగానే ఇచ్చిండు. ఆయన గూనిళ్ళు బంగులగాను. ఇంకోళ్ళు అయితే పారేనన్న వారెత్తారు గాని తీసుకోపాని ఇయ్యరు. వీడు మంచోడు పాపం కాకగా. లచ్చి ఓ పూలచ్చి ఇంట్లున్నావానే? ఒకసారి బయటికి రా. ఎంతసేపు బయటకు వచ్చేదందుకు? నన్ను బయటికి రమ్మంటాను, నువ్వే ఇంట్లోకి వస్తేంది? అయ్యా ఇప్పుడు నువ్వు బయటకు వస్తే ఏమన్నా కరిగిపోతానవా తరిగిపోతానవే? ఏదో పోతాను గాని ఏందో చెప్పు ముచ్చట. నేను ఏం తెచ్చినావు నీకు తెలుసా అనే? ఇక గిదే మరి ఇగరం తక్కువ మాటలంటే నువ్వు ఎప్పంది నాకెట్లా తెలుస్తుంది? తినమంటే తట్టడి తింటావు గాని గీత తెలియలేదా? అబ్బా ఎందుకే నీళ్లు పోతే పోయేదాన్ని నిప్పుల దాకా తీసుకొస్తావు? అన్ని కొంచెం బుద్ధులు ఉంటాయి నీ దగ్గర. కొంచెం దానా అంటే మంచాన్ని కట్టేసి కొడితే చెప్తానా? ముచ్చటేంది చెప్పు. ఏం లేదే గా కాక అడగంగానే నాటుకోడు కాళ్ళు ఇచ్చిండు అంటుపో. ఏంది నాటుకోడి కాళ్ళ? పులుసు పెట్టుకుని తింటే కమ్మ ఉంటది. మంచి పని చేసి తీసుకొచ్చి. మరి గందుకేనే నిన్ను పిలిచేది ఇవి తెచ్చిందని. నువ్వు తెలుసు తెలియక పిస బదురుతావు. మరి నువ్వు గట్లా ఉరివట్ట కొమ్మరి లెక్క కొరితే కోపం రాదా నాకు? మంచిగా విలువాలే గాని. ఇక నీ దగ్గరకు వచ్చి మంచిగా పిలుస్తారు. పోయి అంటుపా. మా అంటే గాని ఇంతకి ఎక్కడివి? ఆడెవడో దించిపోతే దంచకచ్చిందే. ఏంది దించి పోసిన కానుంచి తెచ్చినావా? నిన్ను పట్టుక వాసాల కొమరుడు గుంజగాదరా.
చెప్తావు గాని గా చికెన్ సెంటర్ కాడ గంట సేపు కూర్చుంటే ఆ కాకి ఇచ్చిండే పట్టుకొచ్చిన గంతే దానికే గిన్నె చదవబడుతుంది ఏందే పోయి అంటే పో నేను తెచ్చుడైనా బుద్ధి తక్కువ అయినట్టున్నది మరి అట్లా చెప్పక దించిపోసిన కాడి తెచ్చిన పడుతుంది అట్లా చెప్తే కోపం రాదా నాకు ఓ నీకు కోపం వస్తుంది ఎందుకు రావు సరే గాని పోయి అంటుపో అన్ని తెలిసిన అబ్బా అంగురాలను చూసి గివేంటి అన్నదట సపరేట్గా అంటుపోవే పోతే నాగరారు అంటే ఆగో పంటలేవో నల్ల మొక్క కూడా ఇక నేనే తెస్తేనే కావచ్చు అంటే ఆగనట పంటలేవనట మళ్ళా కొత్తిమీర ఎందుకే ఉత్తగంట పో కొత్తిమీర లేని కూర రుచి ఎట్లుంటది అందులో మళ్ళీ నీసు కూర ఎట్లుంటది పోయి దేపో ఏదైనా తెమ్మంటే ఏడు కాడికి బరువు అవుతుంది నీకు దేపా నీ అవ్వ దుకాణంలో పోయి కొత్తిమీర తీసుకొస్తే పైసలు ఖర్చు అవుతాయి ఎవరైనా ఇంటికి పోయి అడగత్తా పైసలు అన్నీ మిగులుతాయి ఓయ్ నేను పోతున్నా పోయి తీసుకొస్తా నీ వచ్చేసరికి అన్ని తయారు పెట్టు సరేనా మా భూలక్ష్మికి రూపాయలు కాపాయం చేసుడు తెలియదు ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడితేనే ఉంటది సీటికి మాటికి సిల్ల తిడిపిస్తే రాశంతా ఊసిపోదా అనే గా వినయ్ గారికి ఇట్లా ఉండడం ఆన్న పోయాడు కత్త కొత్తిమీర మరి వినయ్ ఉన్నావురా రాములన్నా ఏంటిదే ఏం లేదురా వినయ్గా నీతోటి చిన్న పని పడ్డది చేస్తావారా నువ్వు అన్నా ఏంటిది ఆ పని చెప్పు చేస్తా మరి నువ్వు కాదనద్దు లేదనద్దురా అరే ముందర ఏందో చెప్పరాదే అన్న పిల్లని చూడ ముందుకే కట్టిన మాట్లాడతావు నువ్వు అది చెప్పు ఏందో చేద్దాం పని ఏం లేదురా వినయ్ ఇంతంత కొత్తిమీర ఉంటుందిరా మా ఇంటి ఒడిచింది నేను కొన్నాక మళ్ళీ నీ కొత్తిమీర నీకు ఇస్తా నీ బాకీలో నేనేం పడరా గదాంట్లో ఏమున్నాయి తీయరా అన్న కొత్తిమీర కదా నువ్వు అడిగింది ఏదో ₹1 అయినట్టు ఏమడుతుంది ఇస్తాగు కొత్తిమీర అంటే ₹1 కాదురా కిలో బంగారంతో సమానం అది లేకపోతే నీ కూరలు కూసైపోవడే కాదురా ఏంది నీసు కూరనా నీసు కూరకి ఇప్పుడు ఎక్కడిదే రాములన్న నీస్ అంటే పెద్ద నీసు కాదురా చిన్న నీసా ఏదో ఒక్కటి తీరా గా చికెన్ సెంటర్ రవి కాకలేడా ఆయన షాపు కాడ గంట సేపు కూర్చుంటే పిరకడాన్ని కాళ్ళు దొరికినాయిరా అవి పట్టుకొచ్చిన గంటే ఎవరి కాళ్ళు దొరికినాయి అన్నా మీ తాతయ్యరా పిసోడా ఎవరి కాళ్ళు దొరుకుతాయిరా కోడి కాళ్ళు దొరికినాయి పులుసు పెట్టుకుందామని పట్టుకొచ్చినా మరి ఇంకేందే కోడికాల పులుసు తింటే ఇంకెన్ని మంచి మంచి కూరలు ఉన్నా పనికిరావు మంచి పని చేసినావు మంచిగానో చెట్టగానో దొరికింది గాని గవ్వన్నీ నీకెందుకురా నువ్వు పోయి ముత్తంత కొత్తిమీర పట్టుకరా పో సరే ఉండు తీసుకొస్తా అబ్బా బాలకాలి పోరుడు ఇంతంత కొత్తిమీర తీరా అంటే సిబిఐ క్వశ్చన్ అడుగుతాడు ఇగోనే కొంచెం అందరూ ఉన్నది తీసుకోపో వాసన చూస్తుడు ఏం లేదే అది ఫ్రెష్ గాని ఇగో రాములన్న నాకు కొద్దిగంత కూరే రాదు అరే నువ్వు ఈ ఇటుకులు పెట్టకురా ఇల్లు కట్టి పిల్లని అన్నట్టు మాట్లాడకు నాకు కోపం వస్తాయి చెప్తానా
ఈ మగవానికి కొత్తిమీర ఇస్తే నీ కూర అన్నట. నేనైతే కూరయ్యరా, ఇంతకు 2 ఇంతలు కొత్తిమీర ఇస్తా గానీ నీకైతే అసలే కూరయ్యా. సరే అంతే నానే. అంతేరా, నీ కొత్తిమీర నీకు ఇస్తా. పిరికిని బట్టి చూడు. ఏ ఎత్తుపో. 2 ఇంతలు ఇస్తారా? సరే ఎత్తుపో. కొత్తిమీర ఇచ్చినానికి నీ కూర అన్నట. మంచోడే పిల్లగాడు. అగో ఇక్కడ పోయేస్తానే పూరొచ్చి. ఈ సూనక్కోళ్ళ ఇంట్లో లొల్లైతే పోయేస్తానా. ఏంది లొల్లైతుందా? అవును. వాళ్ళకు ఎప్పుడు లొల్లే కావన్నే. ఏడ పని పాటు ఉండదు. దానికి నోరాగది, ఇనికి చెయ్యాగది. అదేమన్నా అనగానే 2 దెబ్బలు ఎత్తాడు. గందికే అట్లా పోయి ఆపత్తాన వాళ్ళ లొల్లిని. నువ్వు ఆగబడితే ఆగే లొల్లి అల్లది కాదు గాని నువ్వు కూర పొయ్యి మీద వేసినావానే. ఏడైతే ఏద్దామని చూసేసరికి బయట ఇది లొల్లి నత్తదని వచ్చి చూస్తే వాళ్ళేమో లొల్లి పెట్టుకుంటారు. ఆమెమో తిడతాను, ఈయనేమో కొడతాను. ఏం చేయాలి నేను ఇక ఏటేయగలేక వాళ్ళని పోయి ఆప్తి. మా చేసినప్ప అందంగల్ల పని. పొయ్యి కూర అంటే మందుల కాడికి పోయి ఆపుతారా వానని అవ్వని అణుతుపా కూర. అయ్యో అండుకో రాని కూర ఇద్దే తెచ్చినావు కొత్తిమీర. కొత్తిమీర ఇచ్చినాక సైనిస్టు లెక్క పరిశీలించి చూస్తానవేందే. పోయి అంటపా. మా అంటుతుంది అంత వాడిపోయింది తెచ్చి. ఎవరో లొల్లి పెట్టుకుంటున్నట. ఈ మేడం పోయి ఆపుతాట ఇంట్లో పని ఇచ్చిపెట్టి. ఏదో వెనకటి కన్నారు పని పాతరా అనద్దు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆకలి అవుతుందంటే ఇది మందులు రాకపోతాను. దీన్ని ఉతుకుతే మరి ఎవడత్తాడు ఆగబట్టేదాన్ని. భార్య భర్త రోజులకు పోవద్దని 100 సార్లు చెప్పిన. కొట్టుకుంటారు మధ్యలో వేణులో మనం కంటూ. దానికి ఏమేరక ఇప్పుడు పోయి అదొకటి ఇదొకటి ఆపినాం అనుకో, ఇది వస్తేనే ఎక్కువ రోజులు అయింది అంటారు. అటు ఇటు ఇటు పోయి మనం వినబడుతుంది చెప్తుంది. కోడి కాళ్ళు ఎట్టిపోతే ఇదివరకు రాక మంచిగా తిరిగింది కదా, ఇప్పటికి ఇప్పుడు ఎట్టిపోతే. కోడి కాలంటే మన కోడి కాలు కాదు, నువ్వు తెచ్చిన కోడి కాలు కనిపిస్తలేమంటన్నా. కనిపిస్తలేవా? అవి ఎట్టిపోతే నాకేం తెలుసు, తెలియకనే నిన్ను అడుగుతున్నా. నిజం చెప్పే పూలొచ్చి అవిటిని నువ్వే దాచినావు కానీ నేను లేనప్పుడు నువ్వు అనుకొని తిందామని చూస్తున్నావు కదా. నాకు తెలిసే నువ్వు అట్లా చేసినా చేస్తావు. ఇగో నువ్వు ఇట్లా మాట్లాడితేనే శిర్రుమంటది నాకు పేయంతా. నేనెందుకు దాస్తా వీటిని అండుకొని తిందామని అన్ని తయారు చేసి పెడితే. అబ్బా మరేదే అండకపోతివి నడివిట్లకి ఇట్లెందుకు అయిందే? నాకెందుకో నీ మీద అనుమానం వస్తుంది. నేను పోయినాక వచ్చి నువ్వే తీసినావు కదా. నాకు తెలిసే పూలొచ్చి అటు ఇటు తిరిగి నువ్వు నా వెనుకే తెస్తామని నేను తెచ్చిన కాళ్ళు నేనే మాయం చేస్తానే. మరి ఎటు పోతే కోళ్ళకి ఇట్లా చెత్తకపోయినాయి అంటావా? నీ అమ్మని చికెన్ తిన్న సరిపోయి 2 గంటలు కూర్చున్నా. నీళ్ళు తెమ్మంటే నీళ్ళు తెచ్చిన ఆయన నువ్వు ఇంట్లో పెట్టినాక నువ్వు ఎందుకు వేరే చెప్పు. నువ్వు కొద్ది తెమ్మని దుకాణంలో వినే కానీ బతలాడాలి బతకచ్చిన కదా. నువ్వు కాలంలోకి ఎందుకు వేరే చెప్పు. నువ్వు అటువంటి అంత అయిపోవాలి. నువ్వు అవన్నీ తెలియదు. నువ్వు అవి దాచుకున్నావు. నేను రేపు బయట ఊడి పోతానంటే నేను బయట కనుక్కొని తిన్నామని చూసినావు. నాకు తెలిసే నేను ఎందుకు చెప్పాను నేను చేసిన కదా. అన్నా తెలుసు నాకు అక్కడక్కడ నాకు ఆత్మీయత పోవు కాదు. అక్కడ ఏమో చేసినా నాకు తెలుస్తున్నావు. లేకపోతే నీకు అన్నదాన్ని బయటకి ఇట్లా పడేసినావు. కూడా అవుతుందా చెప్పు. ఎటువంటి ఇగో గిదే జరిగిందే చిన్న బాపు. నీ అవ్వ గద్దచ్చి పిల్లలు మాయం చేసినట్టే మాయం చేసా కదరా. ఇంతకు అసలు కోడి కాళ్ళు ఏమిరా? గద్దెలవకనే ఇంత పంచాయతీ. గద్దెలిసినాక నిన్నెందుకు పిలుతూ మంచిగా అంటుకొని తినపోదువా? గద్దచ్చి పిల్లలనక పోయారా అని చెప్పబడుతుంది. నాకెందుకో ఈ కప్ప మూతల మీద అనుమానం వస్తుంది. ఈడ మాయం చేసిండు కావచ్చు నీసు కొట్టోడు. ఇగో నువ్వు నన్ను లంఘన చేయకు చెప్తానా. నీ అవ్వ బతికి రాకపోవాలి. నేను తెచ్చిన కాళ్ళు నేను దోచుకుంటున్నానే. కప్ప మూతోడు కౌసు కొట్టోడు అంటాను. ఏ ఆగుర్రా, సాట్ల బియ్యం పోసి కుక్కలు కొట్లాడ పెట్టినట్టు పెడతారు. తెచ్చిన కాళ్ళు ఎటువైనా ఆలోచించాలి కానీ ఇట్లా వదులుతేమవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి చిన్న బాపు? అవి ఎటువైనట్టు. అరే మీరు నాటుకోడి కాలు తెచ్చినట్టుగా ఎవరికని చెప్పినారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేనైతే ఎవరికి చెప్పలేదు చిన్న బాపు. నేను కూడా ఎవరో చెప్పలే గాని కొత్తిమీర పోయినప్పుడు వినయ్ గాడు ఏం కూర అని అడిగిండు మామ. అడిగితే చెప్పినా. అయితే వినయ్ గాడికి ఎదకపోవచ్చురా.
వాడిని పిలిపి అడుగుదాం, బయట పడుతుంది. ఫోన్ చేసి తాగు మామ. అప్పుడు కలిసినప్పుడు వినేగాడు అంత ఎట్లా మాట్లాడిండు. హలో వినయ్. రావాలన్నా ఏందే ఎందుకు రమ్మను? అరే వినయ్, నువ్వు వీళ్ళ కోడి కాలం గిట్ట ఎత్తుకపోయినావారా? కోడికాళ్ళు ఎత్తుకపోయినా నేనా? గీళ్ళ కోడికాళ్ళు నేను ఎందుకు ఎత్తుకపోతానే? నాకేమక్కరా? మరి ఎటువైనట్టు నా కాళ్ళు ఆ సచ్చిన కోడి మళ్ళీ వచ్చి కాళ్ళు అతక పెట్టుకొని పోయిందంటవా? కాళ్ళు అతక పెట్టుకొని పోయిందంటవా? పెట్టుకపోవచ్చు, నాకెవరికనే ఏమని అన్నంటున్నావు? నేను ఎత్తుకపోయినట్టు. నువ్వు కాకపోతే ఎవరు ఎత్తుకపోతారా మరి? అప్పుడు నేను వచ్చినప్పుడు నా కోడికాళ్ళ మీద నువ్వు ఆశపడలేదా? నేను కోడికాళ్ళ కూర ఏనందుకేరా నువ్వు నా కోడికాళ్ళు మాయం చేసినావు. నువ్వే ఎత్తుకపోయినావు నాకు తెలుసు. దీనికి మీరు ఏమంటారు సార్? ఏ ఊకన్నా నువ్వు గమ్మత్ మాట్లాడతావు. కాబట్టి నేను ఎందుకు ఎత్తుకపోతానే? చికెన్ సెంటర్ కట్టుకొని బట్లాడితే తింటే ఓడనని ఇస్తాడు. నాకెందుకో ఈ సందువల్ల మీదనే అనుమానం వస్తుంది చిన్నబాబు. అబ్బా కొడుక, మిమ్మల్ని చూస్తే నాకు ఏదో కొడుతుంది, ఎక్కడో కొడుతుంది. మామ నాకెందుకో గాని వీళ్ళిద్దరు విన్నే అనుమానం వస్తుంది. చెప్పురి. మరిగా వాటిని ఎవరు తీసిర్రా? బర్లని ఇక్కడనే ఉండంగా సేనేం వేసినట్రా? అవ్వా గా ముచ్చట తెలియకనే మామ నిన్ను పిలిపించింది. నువ్వేమో మమ్మల్ని అడగబడుతుంది. నువ్వేం పెద్ద మనిషి మామ. వెనుకట నీ చేస్తుంటోడే రామాయణం అంతా ఈనట రామునికి సీత ఏమవుతుందని అడిగిందట. నీ కథ గమ్మతే ఉన్నది. అసుంటో నువ్వు ఎందుకు వచ్చినావు? నాకు కూడా అదే అనిపిస్తుంది. మా పంచాయతీ ఎంపుతామని వెళ్తే నువ్వు తెల్ల మొక్క పెడతానేందే? వీడిని విలిపి వంటివి, వీడేమో నా వీనికే మరవడబట్టే. చెప్పు మామ ఇక ఏం చెప్తావా? గైనకి ఏం తెలుసా? గైన మాటిన్నారా మీరు? అట్టే నన్ను దొంగ పేరు చేసిర్రు. ఆయన పంచాయతీ తెంపలేదే. ఇప్పుడు పంచాయతీ తెంపకపోతే నా ఇజ్జమాన్ తీసేట్టున్నారు. ఏదో ఒకటి చేయాలి. అరే ఈ ముచ్చట దిగతట్లేదు కానీ ఇక నేను తెంపుతా చూడు. గమ్మతున్నది. ఎట్లా తెంపుతావే మామ? ఆ నాటుకోడి కాళ్ళకు నేను పైసలు ఇస్తా, పోయి తీసుకొచ్చుకోపోరా. నువ్వు ఇస్తావా? ఎందుకే? పెద్ద మనిషిని ఎత్తుకున్న తర్వాత పంచాయతీ తెప్పకుండా ఎట్లా బిడ్డ? ఇగో పైసలు ఇస్తా, మళ్ళా కోడికాయలు తీసుకొచ్చుకొని అంటుకొని తినుకోరి. అగో మావి ఇస్తాను గానే తీసుకో. మావి ఇచ్చినప్పుడు అద్దానద్దు తీసుకో. నేనేం పోతున్నా. సరే మామ. పైన వెంట బాగా కొడుతుంది. అన్నా ఈ కోడికాళ్ళు ఎక్కడి? ఈ లొల్లు ఎక్కడే? కోడికాళ్ళు లేదేం లేదు. మాకు నాటుకోడి కాళ్ళు తినబుద్ధి అయిందిరా. తెచ్చుకుందామంటే పైసలు లేవు. అందుకే ఇదంతా చేసినాం. ఏమంటే పూలొచ్చి అంతే. అంటే అప్పసంది చెప్పిందంట. అబద్ధమేమీనే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన రేస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్.